Hello and welcome back to Yashoda Hospitals online segment, the Health Talk session. Everyone knows what it feels like to be stressed, and it is so hard to avoid stress these days. We may not be able to avoid stress completely, but it is important to know how we react and manage stress. Undoubtedly, it is a topic that everyone should be interested in. I'm Dr. Lakshmi, and joining us today, we have with us Dr. Dilip Nandamuri, consultant physician from Yashoda Hospitals, High-Tech City. Welcome to the program, Doctor. Thank you, Dr. Lakshmi. I am Dr. Dilip Nandamuri, senior consultant physician and diabetologist at Yashoda Hospital, High-Tech City. So, Doctor, to begin with, what is stress and why do you think it is important for us to know about this? See, nowadays stress is a common term used by a layperson to doctors. So, everybody is talking in a stress, but today we want to know what is stress. See, if you want to know what is the definition of the stress, stress is a response of a person, a human being, to a threat or a new change or new situation or fear causing a physiological and pathological and psychological changes in the body, which is called as defined as a stress. Stress can be on a different ways. It can be stress in acute stress, episodic stress and chronic stress. So if you call about what is acute stress, a reaction of a person to acute situation, for example, some accident, some death, some unforeseen events, ఇవన్నీ చూసినప్పుడు మనకు వచ్చే రియాక్షన్ అక్యూట్ స్ట్రెస్. ఈ అక్యూట్ స్ట్రెస్ అనేది కొంత సమయం ఉండి తర్వాత నార్మల్ అయిపోతుంది బాడీ. అదే ఎపిసోడిక్ స్ట్రెస్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకి స్ట్రెస్ క్రియేట్ చేస్తే అది ఒకే రోజు ఉండదు. ప్రతి రోజులో ఒక సిచ్యువేషన్ కానీ ప్రతి 10 రోజులకు ఒకసారి కానీ 10-15 రోజులకు ఒకసారి కానీ ఎపిసోడిక్ స్ట్రెస్ అంటాం. క్రానిక్ స్ట్రెస్ అంటే ఇంకా రోజు తరబడి సంవత్సరాల తరబడి ఉండేది క్రానిక్ స్ట్రెస్ అంటాం. ఇక డిఫరెంట్ వేస్ ఆఫ్ స్ట్రెస్. ఈ 3 రకాల స్ట్రెస్లో అక్యూట్ కానీ ఎపిసోడిక్ కానీ క్రానిక్ ప్రతిదానికి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దాని వల్ల తర్వాత డిస్కస్. So doctor, are there any documented evidence about ill effects of stress on our health? ఓకే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటూ స్ట్రెస్ రకాలు ఉన్నాయి, అక్యూట్, ఎపిసోడిక్, క్రానిక్ అని. బట్ ఈ ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ రెస్పాన్స్ ఉంటుంది బాడీకి. ఆ రెస్పాన్స్ వల్ల దానివల్ల వచ్చే ఇబ్బందులు మంచి రెండు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, అక్యూట్ స్ట్రెస్, సడన్గా ఏదో ఈవెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఒక యానిమల్ మనం తరుగుతుంది. సో దానివల్ల వచ్చేది అక్యూట్ స్ట్రెస్లో మన బాడీ ఇమీడియట్గా ఫ్లైట్ అండ్ ఫైట్, ఐదర్ ఆ సిచ్యువేషన్ మనం ఫైట్ చేస్తాం లేదంటే పారిపోతాం. ఈ రెండింటికి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఇమీడియట్గా. ఇదంతా బాడీ యాజ్ ఎ నేచర్ బిల్డప్ చేసి మనకి ఒక సెక్యూరిటీ రెస్పాన్స్ కింద తయారు చేసి ఉంది ఆల్రెడీ మెమరీలో. సో ఇమీడియట్గా కార్టిసాల్ అనే హార్మోను, అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ప్రతి మనిషి ఆ రెస్పాన్స్కి ఐదర్ ఫైట్ చేస్తారు లేకపోతే పారిపోతారు. సో దీస్ ఆర్ ద 2 రెస్పాన్సెస్ విచ్ విల్ హ్యాపెన్. సో అక్యూట్ స్ట్రెస్లో ఆ రెస్పాన్స్ లేకపోతే మనం చేయగలిగే పని దాని నుంచి తప్పించుకోవడం అనేది జరగదు. సో దట్స్ యాక్చువల్లీ ఏ గుడ్ రెస్పాన్స్ అనమాట బాడీకి. అది అక్యూట్గా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడిక్ స్ట్రెస్ అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 15 రోజులకో 10 రోజులకో లేకపోతే ప్రతిరోజు ఒక మనిషిని చూసినా, ఒక సిచ్యువేషన్ చూసినా, ఒక మనకి ఇష్టం లేనిది చూసినా వచ్చేది ఎపిసోడిక్ స్ట్రెస్. ఈ ఎపిసోడిక్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఈ కార్టిసాల్, అడ్రినల్ అనే హార్మోన్స్ పల్సటైల్గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ చాలా ఎక్కువ సార్లు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ రిలీజ్ అవుద్ది. ఈ రిలీజ్ అవ్వటం వల్ల మనకి హార్ట్ రేట్ పెరగటం, గుండె దడ రావటం, దానివల్ల షుగర్ రావటం, బీపీ రావటం, వెయిట్ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. అలాగే దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎపిసోడిక్ స్ట్రెస్ నుంచి క్రానిక్ స్ట్రెస్. అంటే ప్రతి సిచ్యువేషన్ని మనం స్ట్రెస్ అని ఫీల్ అయ్యి మన బాడీ సిగ్నల్స్ ఇస్తుంటే మన బాడీకి ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ కార్టిసాల్, అడ్రినల్ ఏంటంటే ఫైట్ హార్మోన్ కాబట్టి హార్ట్ రేట్ పెరుగుద్ది, సింపథెటిక్ యాక్టివిటీ పెరుగుద్ది. దానివల్ల యాంగ్జైటీ రావచ్చు, హార్ట్ డిసీజెస్ వస్తాయి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ నిద్ర సరిగ్గా పట్టదు. వీటి వల్ల ఏమవుతుంది, మన బాడీకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎన్ని రోజులు మన స్ట్రెస్లో ఉంటే అంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ వల్ల క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే మనం 50 ఏళ్ళ క్రితం బీపీ, షుగరు, ఇవన్నీ హార్ట్ డిసీజెస్ భారతదేశంలో చూసేవాళ్ళం కాదు. మనం కూడా వెస్టర్నైజేషన్ అయిపోయి మన వర్క్ కల్చర్ మారిపోయి స్ట్రెస్ ఎక్కువయ్యి మనం క్రానిక్ డిసీజెస్ చూస్తున్నాం. దీనివల్ల బీపీ, షుగర్ రావటం, వీటి వల్ల కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు,
బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనం స్ట్రెస్ తగ్గించుకోవాలని చెప్తూ ఉంటామండి. I think you brought a good point saying that managing and reacting to stress is a good response, which we'll discuss in a little later. But research suggests that each individual react or manage stress differently, and also when it comes to gender. So how do we know about this? ఈ స్ట్రెస్ రెస్పాన్స్ అనేది మన మగవాళ్ళు ఆడవాళ్ళు వేరువేరుగా దాన్ని కోపప్ చేస్తాము. అలా కాకుండా మనం ఉన్న పెరిగిన సిచ్యువేషన్ బట్టి, మన పెంపకం బట్టి, మన చదువు బట్టి, మనం చేసే పని బట్టి ప్రతి మనిషి సేమ్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా యాక్ట్ అవుతారు. కొంతమంది ఏదైనా ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కుంగిపోతారు, ఏ పని చేయకుండా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి వేరే ఇబ్బందులన్నీ వస్తాయి. కొంతమంది దాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటారు. అంటే స్ట్రెస్ కొంతమందిలో అదే స్ట్రెస్ వాళ్ళని ముందుకెళ్ళేలా చేస్తుంది, కొత్తదనం తెచ్చుకునేలా చేస్తుంది, కొత్త డెవలప్ చేసేలా చేస్తాయి. కొంతమందికి అదే స్ట్రెస్ కుంగిపోయి యాంగ్జైటీ డిజార్డర్స్ వచ్చి, డిప్రెషన్ వచ్చి, ఏ పని చేయకుండా దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయే అవకాశాలు ఉంటాయి. జనరల్గా మగవాళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ని ఫైట్ చేసి లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయి స్ట్రెస్ని కోపపోతారు. ఆడవాళ్ళు దానికి పక్కన ఆత్మీయులతో మాట్లాడటం కానీ, కొంచెం సైలెంట్గా దాని గురించి ఆలోచించడం కానీ, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈ స్ట్రెస్ని కోపపోయే అవకాశాలు ఉంటాయి. ఇదని మనం థియరిటికల్గా బాగా చెప్పుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఎవరి గురించి టైం లేదు. మనం కూడా పరిగెత్తుతూ పనిచేస్తున్నాం, ప్రతిదానికి టైం లేదంటున్నాం. దానివల్ల పక్కన వాళ్ళు మన కుటుంబ సభ్యులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, వైఫ్ హస్బెండ్ ఎవరైనా కానీ ఒకరికొకరికి టైం తక్కువైపోతుంది. దీనికి ఇంకో కారణం సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ వల్ల టీవీస్, మొబైల్స్, టీవీలో ఉన్న ఛానల్స్ బట్టి వీఆర్ స్పెండింగ్ మోర్ విత్ డిజిటలీ. అంటే డిజిటల్గా మనం ఎక్కువ స్పెండ్ చేస్తూ మనుషులతో తక్కువ స్పెండ్ చేస్తున్నాం. సో స్ట్రెస్ తగ్గడానికి ఏమంటాం, మనం మనుషుల మధ్యలో ఉండాలి, మనకి ఆనందం కల్పించే వాళ్ళ మధ్యలో ఉండాలి, మన స్నేహితులతో ఉండాలి. వీళ్ళతో ఉంటే మన బాధలు చెప్పుకుంటూ మన స్ట్రెస్ని ఎంతో కొంత మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఇది బ్యాడ్ స్ట్రెస్ అనుకున్నప్పుడు. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో చదువుకునే రోజుల్లో అందరం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year మనం జనరల్గా చాలామంది చదవరు. అట్లా చదివే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. స్టూడెంట్స్ ఎగ్జామ్కి 1-2 నెలలు ముందు చదివే వాళ్ళు ఉంటారు. ఎందుకు చదువుతారు? ఎగ్జామ్స్ వస్తున్నాయనే స్ట్రెస్తో టకటగా చదువుకుని ఎగ్జామ్స్ రాసుకున్నాం. దిస్ ఈజ్ అ గుడ్ స్ట్రెస్. సో గుడ్ స్ట్రెస్ వల్ల ఏమవుద్దంటే మనకి పని తొందరగా అవుద్ది, కొత్త ఆలోచనలు రావచ్చు. రెండోది ఆ పనిని తొందరగా ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కొత్త విధానము, కొత్త ప్రాసెస్ కనుక్కునే అవకాశాలు ఉంటాయి. దీనివల్లే మనకి ఇన్వెన్షన్స్, ఇంటర్వెన్షన్స్ అనేది మనకి ప్రపంచంలో జరుగుతూ ఉంటాయండి. సో స్ట్రెస్ ఈజ్ నాట్ బ్యాడ్. మనం ఎలా వాడుకుంటామో దాన్ని బట్టి స్ట్రెస్ గుడ్డా బ్యాడా అని మనం డిఫైన్ చేసుకోవాలి. కానీ ప్రతిదానికి స్ట్రెస్ వల్లే వచ్చింది అనుకోవడం కరెక్ట్ కాదు. So on a personal note, doctor, how do you manage your stress levels? I mean, from what I know, I think you're a pretty laid back person. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ లక్ష్మి గారు మీరేం చేస్తారు స్ట్రెస్? సో మనం డాక్టర్లు అయ్యిండు కూడా మనం కూడా మాకున్న స్ట్రెస్ రీసెంట్గా వచ్చిన కోవిడ్ వల్ల కానీ, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరగడం వల్ల కానీ, పేషెంట్స్ కొంటే ఇబ్బందులు పెరగడం వల్ల కానీ, పనిచేసే అవర్స్, నైట్ కాల్స్, ఎమర్జెన్సీ కాల్స్, వీటి వల్ల డెఫినెట్గా డాక్టర్స్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఎలా కోపపోతాను అనేది క్వశ్చన్. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ హిస్ ఓన్ వేస్ అనమాట స్ట్రెస్ కోపపోవడానికి. మేమేంటంటే పని చేసినంతసేపు హాస్పిటల్లో పేషెంట్ టేక్ కేర్ చేసుకోవడం, తర్వాత సాయంత్రం పూట ఒక గేమ్, ఎనీ గేమ్, నా మటుకు నేను బ్యాడ్మింటన్ ఆడతాను. సో దానివల్ల ఏంటంటే మొబైల్ పక్కన పెట్టేసి ఒక గంటన్నర మనకి నచ్చిన వాళ్ళతో, ఫ్రెండ్స్తో గేమ్ ఆడుకుంటే ఆటోమేటిక్గా మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ ఏంటంటే ఫీల్ హ్యాపీ, అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్. మన పొద్దున్న నుంచి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈవినింగ్ మనకి గేమ్ ఆడటం వల్ల, ఫ్రెండ్స్ వల్ల ఉండటం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఎంతో కొంత స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇంకొకటి, మనం ఉన్న 24 గంటలు 18 గంటలు పనిచేసి 4 గంటలు 5 గంటలు పడుకుని స్ట్రెస్ రిలీఫ్కి ఏమీ చేయలేదు అనుకోండి, కొన్ని రోజులు మనం అలాగే ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ అది డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ చేసుకోవాలి, ఎఫెక్టివ్గా చేసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, సమ్ సార్ట్ ఆఫ్ గేమ్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే
మనం స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. So doctor, do you think the stress levels are higher in women when compared to men because women multitask so many things and they handle many jobs at a time? ఆడవాళ్ళకి బయట పని చేసినా కానీ ఇంట్లో ఒక పని కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనేది మన సొసైటీ డిఫైన్ చేసిన సిచ్యువేషన్. దీనికి స్ట్రెస్ అయితే పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా కోపప్ చేసుకోవాలంటే వాళ్ళకున్న సమయంలో కాస్త మెడిటేషను, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒకటి. రెండోది వాళ్ళ పార్ట్నర్ కూడా కొంత పనిలో సహాయపడటము, పనిని పంచుకోవడం వల్ల ఇద్దరికి స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఆడవాళ్ళకి స్ట్రెస్ ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా మొత్తం ఫ్యామిలీకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళని మీరే కోపపోవండి స్ట్రెస్ అని అనటం కంటే కూడా మనం కూడా మగవాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మనకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినంత హెల్ప్ చేసుకుంటే ఇద్దరు స్ట్రెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి. Yeah, so I think I absolutely agree with you on that, doctor. So doctor, when it comes to medical treatment, do you think treating or handling stress and treating a disease for a patient, they are two different things, or do you think they go hand in hand? See, for example, any chronic diseases అండి, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే మనం ఎంత మందులు ఇచ్చినా కానీ వాళ్ళ కంట్రోల్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. క్రానిక్ డిసీజ్ డెఫినేషన్ ఏంటి మనకి? బీపీ, కొలెస్ట్రాల్, హైపర్ టెన్షను, డయాబెటీస్, ఒబేసిటీ, ఇవన్నీ క్రానిక్ డిసీజెస్ అంటాం. ఈ క్రానిక్ డిసీజెస్లో మనం స్ట్రెస్ని మేనేజ్ చేయకుండా ఉట్టి మందులు ఇస్తున్నాం అనుకోండి, దానికి ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో మన పేషెంట్స్కి స్ట్రెస్ కోల్పోవడానికి ఎక్సర్సైజెస్, స్ట్రెస్ తగ్గడానికి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, మైండ్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ లాంటిది, యోగా లాంటిది చేసుకుంటే మనకి స్ట్రెస్ తగ్గడం వల్ల ఈ క్రానిక్ డిసీజెస్ కూడా బెటర్గా మేనేజ్ అవుద్ది. క్రానిక్ డిసీజ్ బెటర్గా మేనేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా మన పేషెంట్స్కి హోలిస్టిక్గా మనం ట్రీట్ చేయాలంటే ఫస్ట్ మెడికేషన్స్, నెక్స్ట్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఎక్సర్సైజు, మెడిటేషను, యోగా అట్లాంటివి చేయడం. ఇది కాకుండా నాలుగో పిల్లర్ ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోవడం, డాక్టర్తో వాళ్ళు చెక్ చేసుకుని ఫాలో అప్ చేసుకోవడం. So at the beginning of a talk, you said that stress is a good response to the body. So ironically, are there any benefits of stress? I mean, using stress for our benefits? డెఫినెట్లీ అండి, స్ట్రెస్ అనేది డెఫినెట్గా ఉట్టి బ్యాడ్ కాదు, ఇట్స్ యాజ్ ఎ గుడ్ రెస్పాన్స్ ఆల్సో. సో స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ షుడ్ కన్సిడర్ యాజ్ ఎ ఆపర్చునిటీ ఫర్ చేంజ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ న్యూ ఇన్వెన్షన్. ఇది ఇలా ఆలోచిస్తే మనకి స్ట్రెస్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్. దానికి ఆపోజిట్గా ఆలోచన స్ట్రెస్ ఉంది, నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం బాడీ బ్రెయిన్కి ఇవ్వడం వల్ల దానివల్ల మనకి ఏ పని చేయబుద్ధి కావడం, దేని మీద ఇంట్రెస్ట్ రాకపోవడం జరుగుద్ది. Well, doctor, it's now time to debunk few myths about stress. The first one, stress is the same for everyone. No, స్ట్రెస్ అనేది ప్రతి మనిషి తన ఎబిలిటీ బట్టి కోప్ చేసుకుంటారండి. ఒకే స్ట్రెస్ ఫ్యాక్టరు ఇద్దరు మనుషులకి డిఫరెంట్గా కోపప్ చేసుకుంటారు. సో స్ట్రెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎవ్రీబడి. కొంతమందికి ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తే దే కోపప్ వెరీ వెల్. కొంతమంది చిన్న ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చి ఒక 2 రోజులు లేట్ అయిన డబ్బులు దానికి చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి రోగాలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఎవ్రీబడి విల్ నాట్ రెస్పాండ్ సేమ్ టు సేమ్ స్ట్రెస్. Stress is normal and only major symptoms of stress require medical attention. స్ట్రెస్ ఈజ్ నార్మల్ అంటే మనం ఉన్న ప్రపంచంలో లైఫ్ స్టైల్లో ఎంతో కొంత స్ట్రెస్ ప్రతి మనిషికి ఉంటుందండి. దాన్ని మనం అబ్నార్మల్ అనుకుంటే ఇబ్బందులు పడతాం. ఈ స్ట్రెస్ వల్ల మనం బెటర్గా సాధించగలుగుతాం, కొత్తవి సాధించుకోగలుగుతాం అనే పాజిటివ్ ఫీడ్బ్యాక్లు ఉంటే స్ట్రెస్ ఆల్వేస్ హెల్ప్ అ మ్యాన్ ఆర్ ఉమెన్ టు గ్రో బెటర్. Taking the next one, stress leads to cancer. Stress can lead to anything from psychological like anxiety, depression, cancer, diabetes, hypertension, obesity, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. A little stress is good for you. Definitely a little stress is always good for everybody to achieve good things, but having this little stress chronically is not a good thing for anybody. So I just want to know, doctor, is there any role of mindset in building resiliency and in reacting to stressful situations individually? Definitely mind plays a lot of role in stress management and stress busting out. మనం ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసి నాకేదో అయిపోతుంది దీనివల్ల అనే ఆలోచన మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ బ్రెయిన్కి ఇస్తే అదే రకంగా డిప్రెషను, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ప్రపంచంలో చిన్న విషయం జరుగుతుంది, దాన్ని న్యూస్లో చూస్తాం, అది పదే చూపించడం వల్ల మనం చూడటం వల్ల అది మనకేదో జరిగిపోతుందనే ఆందోళనతో మనం స్ట్రెస్ పెట్టుకుంటాం.
అవన్నీ ఆలోచన మానేయాలి. పక్కనాడు ఏదో అయిపోయింది మనకే అవ్వద్దని ఆలోచన, అయ్యో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దట్స్ ఎ పాసిబిలిటీ, డెఫినెట్ కాదు. సో ప్రతిదాన్ని మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ బ్రెయిన్కి ఇస్తే బ్రెయిన్ విల్ హ్యావ్ ఆల్వేస్ ఎ నెగిటివ్ ఫీలింగ్ అండ్ పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ లేకుండా పెసిమిస్టిక్. ప్రతిదానికి భయంతో ముందుకెళ్తాం. ఆ భయంతో ముందుకెళ్ళేటప్పుడు రోగాలు వస్తాయి, క్రానిక్ డిసీజ్ వస్తాయి, మన లైఫ్ దుర్భరంగా మారుద్ది. సో మంచి చెడు రెండు ఉంటాయి, కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. రెండింటిని పార్ట్ ఆఫ్ లైఫ్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు. So doctor, we've discussed what stress is and what ill effects it can have on our health, like how it can impact our performance and lead to diabetes and overweight and many other cardiovascular diseases as well. So before ending this episode, doctor, what message you would like to give to our audience out there? Don't be in rat race. So పక్కనాడు ముందుకెళ్తున్నాడు వాడిని దాటిపోవాలనే కంపారిజన్తో మాత్రం లైఫ్లో ముందుకెళ్ళకండి. వాళ్ళు మీరు ఎక్కడున్నారు, నెక్స్ట్ మీరు ఎక్కడ ఉంటారో దాని వరకు ముందుకెళ్ళండి. ఫస్ట్ థింగ్, డోంట్ కంపీట్ విత్ అదర్ పర్సన్. ప్రతి పర్సన్ లైఫ్ డిఫరెంట్ అండ్ ప్రతి పర్సన్ టార్గెట్ డిఫరెంట్. ప్రతి పర్సన్ ఆ టార్గెట్ అచీవ్ అయ్యే టైం డిఫరెంట్. సో పరిగెత్తడం మానేయండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. ఇవన్నీ చేస్తూ మీ గురించి మీరు ఒక అరగంట ఎక్సర్సైజ్ కానీ, ధ్యానం కానీ, యోగా కానీ మీ ఆరోగ్యం గురించి మీ గురించి స్పెండ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ బెటర్గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. So thank you, doctor. It was wonderful having you here on the program today. Thank you very much, everybody. So this brings us to the end of this episode. Hope this episode was informative about stress and how to deal and manage stress. So do join us for the next week as well. Thank you and stay healthy.